మంచిది. ప్రభు పక్షాన చేరవచ్చిన ప్రియ సంఘానికి మన రక్షకుడైన యేసు నామములో ప్రేమ వందనాలమ్మ. వందనాలు. నవ్వుతో చెప్పండి. వందనాలు మీ అందరికీ. మనం ఎప్పుడు సంతోషానికి వారసులుగా ఉండాలి. మన జీవితంలో ఎన్ని దుఃఖాలు ఉన్నా కూడా, ఎన్ని భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి. పౌలు శీలలు చెరసాల్లో ఉండే కూడా దేవుణ్ణి స్తుతించారు, పాటలు పాడారు. కనుక మనం నిత్యము సంతోషానికి కారకులు. ఈరోజు అదే వాక్యం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దామండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 27వ వచన భాగాన్ని మన ధ్యానాంశం నిమిత్తం మనము చదువుకుందాం. 310వ పేజీ నెంబర్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, ద 2nd Kings, ద చాప్టర్ 5 and verse 27. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. దేవుడి వాక్య భాగాన్ని మనందరి కోసం పంచిపెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక సాడ్ డిపార్చర్, ఒక సంతోషకరమైన ప్రారంభాన్ని మనము ఫస్ట్లో చూస్తాం. ఆ తర్వాత ఒక విషాదకరమైన నిష్క్రమణ అనంటే ఎడబాటు, తీసివేయబడటాన్ని మనం చూస్తాం. ఈ యొక్క నేపథ్యం లేకపోతే ఈ యొక్క సందర్భం అనేది మనందరికీ తెలుసు. ఈ సందర్భం తెలియని వాళ్ళు క్రైస్తవులు ఎవ్వరూ ఉండరండి. నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉంటాడు. ఆయన కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆ కుష్ఠవ్యాధి ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెట్టుకు ఉంటాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక చిన్న బానిస పిల్ల ఆ యొక్క విషయం గమనించి అమ్మగారికి చెప్పింది. అమ్మగారు, అయ్యగారికి కుష్ఠవ్యాధి లాగుంది, నేను చూశాను. ఆ కుష్ఠవ్యాధి నయం చేసే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన చేసిన వెంటనే కుష్ఠవ్యాధి బాగుపడిపోతుంది అని చెప్పిన వెంటనే నయమన్ ఏం చేస్తారంటే, వెంటనే తన దగ్గర సైనికుల్ని, కొంత ధనాన్ని, వజ్రాల్ని, వైడూర్యాలను తీసుకెళ్ళి ఆ రథాల మీద ఎలీషా దైవజనుడికి వెళ్తాడు. ఎలీషా చెప్తాడు, ఎలీషా వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు అని అంటాడు. 7 సార్లు మునుగమన్న వెంటనే, మా రాజ్యంలో, మా దేశంలో ఇంతకంటే పెద్ద నదులు ఉన్నాయి, ఆ నదిలో మునగటం మాకు చేత కాక నువ్వేదో చిన్న ప్రార్థన చేస్తే బాగుపడదామని వస్తే, ఆ చిన్నదేదో చెప్పిందని వస్తే నువ్వు ఇట్ట అంటావంటే, బహుశా వెంటనే అది ముఖం చిన్నగుచ్చుకొని వెళ్తూ ఉంటాడు. పక్కనున్న ఆ సైనికుడు చెప్తాడు, అయ్యా నువ్వు పెద్ద పనులు చేయమంటే చేస్తావు కదా, కొన్ని వేల కోట్లు ఇవ్వమంటే ఇస్తావు కదా, 7 సార్లు మునగమన్నాడు, ఆ మునిగితే ఏం పోతుంది నీకు అని చెప్పేసి అంటాడు. ఆయనకు జ్ఞానోదయం అయింది. వెంటనే ఒకసారి మునుగుతాడు, ఏమాత్రం మార్పు రాదు. 2 సార్లు మునుగుతాడు, ఏ మార్పు రాదు. 3, 4, 5, 6 ఏ మార్పు రాదు. అరే నేను చెప్పాను కదా అని అనుకుని ఉంటాడు మనస్సులో. కానీ 7వ సారి మునిగేసరికి వెంటనే ఆ కుష్టు మొత్తం పోయి ఒక చిన్న పిల్లవాని శరీరం వల్ల ఆ శరీరం అవుతుందండి. ఒక్కసారి ఆశ్చర్యపోయి నయమాను వెంటనే రథాలు తిప్పండ్రా అని అంటాడు. వెంటనే ఆ ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు అంటే నేను డ్రామాటికల్గా చెప్తున్నా, నన్ను క్షమించు, మన్నించు, నీ దగ్గరికి వచ్చాను, ఒకసారి నీకు నేను కానుకలు ఇవ్వాలని చెప్పి ఇంత కానుక తీసుకువచ్చానని చెప్పేసి ఆ కానుకలన్నీ తీసుకువచ్చి ఆ ఎలీషా పాదాల దగ్గర పెట్టబోతాడు. ఎలీషా దూరం జరిగి, అయ్యా అవేవి నాకొద్దు, వెళ్ళిపో, ఎట్లా వచ్చావు అట్లా వెళ్ళిపో అని చెప్పి ఆ యొక్క దైవజనుడు ఎలీషా చెప్తాడండి. వెంటనే ఆయన సరేనయ్యని చెప్పి వందనాలు చెప్పుకొని ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఇది దూరాన గమనిస్తున్నటువంటి గెహజీ అనే ఒక ప్రధానమైనటువంటి శిష్యుడు ఉన్నాడు, ఆ సేవకునికి పరిచారకుడు. ఆయన చూశాడు, అరే రే ఎలీషా దైవజనుడు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకుని ఇన్ని వజ్రాలు ఎన్ని వైడూర్యాలు చూస్తాను అనుకుని లెక్క పెడితే ఇంకెన్ని ఉంటాయో అని చెప్పేసి అనుకొని తనలో తను ఆలోచించుకుని వెంటనే ఆ యొక్క వెళుతున్నటువంటి ఆ రథాన్ని వెంటనే వెంబడించి, అయ్యయ్యయ్యా నువ్వు వెళ్ళిన వెంటనే మా యొక్క దైవజన్యంటికి ఒక బంధువు వచ్చాడు, మాకు డబ్బులు అవసరమైంది కనుక ఆ డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేసేసి ఆ డబ్బులు తీసుకొని వెనక్కి వచ్చి దాచిపెట్టి యథావిధిగా ఏమి ఎరగనట్టు పోయి కూర్చుంటాడు. ఎలీషా అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అని అంటాడు. నువ్వు వెళ్ళింది నాకు తెలుసు, తీసుకుంది నాకు తెలుసు, వచ్చింది నాకు తెలుసు, దాచిపెట్టింది నాకు తెలుసు. ఏ వ్యాధి అయితే, ఏ రోగం అయితే ఆ వ్యక్తికి బాగుపడిందో నీకు నీ సంతానానికి సర్వకాలము ఆ యొక్క కుష్టివ్యాధి వచ్చినగా కానీ వెంటనే ఆ యొక్క గెహజీ మొత్తం కుష్టివ్యాధితోటి ఉండేసేసి అక్కడి నుంచి వెడలిపోతారు. ఇది సందర్భం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ గెహజీ ఒక్కొక్క మెట్టు తన ఆత్మీయ జీవితంలో ఎలాగా దిగజారాడు అనే విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో చాలా సుస్పష్టంగా మనం గమనించవచ్చండి. చాలామంది ఆత్మీయులు ఎలాగా పతనమవుతున్నారో ఇక్కడ చూడవచ్చండి. ఫస్ట్ ప్రారంభించేటప్పుడు చాలా వేడితోటి ప్రారంభిస్తారు. ఎస్, నేను దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం అవి చేయాలి ఇవి చేయాలి అని చెప్పేసి చాలా 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 ఆశలతోటి ఈ ఆత్మీయ యాత్ర ప్రారంభిస్తారు, బాప్తిసం తీసుకుంటారు. రాను 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 బహుశా అవన్నీ కోల్పోయిన వారిగా, దేవునికి దూరం అయ్యేవారిగా ఉంటారండి. కనుక ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సందర్భం మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే ప్రతి ఒక్క విశ్వాసకి నాకు అవసరం, జానుకు అవసరం, లాజరానికి అవసరం, అలాగే రంగరామావుకు అవసరం, ఇలాగ చూసుకుంటే భూలక్ష్మికి అవసరం, అనుకున్న ఇలాగ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క సందర్భం అనేది చాలా చాలా అవసరమని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అసలు ఈ గెహజీ ఎవరు అనంటే అతను ప్రవక్త యొక్క శిష్యుడండి. అంత శిష్యుడు మాత్రమే కాదు, ప్రధానమైన శిష్యుడిగా ఉన్నాడు. చక్కగా ప్రారంభించాడు తన యొక్క జీవితాన్ని, శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా దగ్గర నుంచి ఎలీషా 100 ఆత్మను 200 ఆత్మను పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ యొక్క ఎలీషా దగ్గర నుంచి ఈ వ్యక్తి పొందుకోవాల్సిన వ్యక్తి అండి. అంత మాత్రమే కాదు, చక్కగా ప్రారంభించాడు. ఒక సమృద్ధికరమైన ప్రదేశంలో ఉన్నాడు, దేవుని పాద సన్నిధిలో చక్కని వాతావరణం, ఏమాత్రమును కొదవలేదండి. తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, ఆ దేవుని పాదసన్నిధిలో ప్రణమిల్లుతూ, అంత మాత్రమే కాదు, ఆ దైవుని దగ్గర అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నటువంటి సమృద్ధి గల ప్రదేశంలో ఉన్నాడు. అంత మాత్రం ఒక మంచి స్థానాన్ని అనుభవిస్తూ పేరు సంపాదించుకొని శిష్యులందరిలో ప్రథమగా ఉండి చివరకు ఒక కుష్టి వ్యాధితోటి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. ఇది చాలా చాలా విచారకరమైనటువంటి సందర్భం అండి. అయితే ఒక వ్యక్తి యొక్క, ఒక విశ్వాస యొక్క, ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం ఎలాగా పడిపోతుందో ఈ మధ్యాహ్న కాల సమయంలో దీని నుంచి మనము చూద్దామండి. బహుశా ఎందుకు పడిపోవాల్సి వచ్చింది ఈ యొక్క గెహజీ? యాక్చువల్గా ఇక్కడ కూర్చున్న మనందరికీ మన డెస్టినేషన్ ఏంటో తెలుసు, మన గమ్యం ఏంటో తెలుసు. మీకు తెలుసా తెలీదా? మీకు తెలుసా తెలీదా? తెలుసు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మీ డెస్టినేషన్, మీ గమ్యం, మీ నిరీక్షణ, మీరు ఎందుకు దేవుని నమ్ముకున్నారు, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, ఎందుకు ప్రార్థనకు వస్తున్నారు, అంత మాత్రమే కాకుండా ఈ తర్వాత మనం ఎక్కడికి వెళ్తామన్నది ఎవరికి తెలుసు చెప్పండి? నాకు తెలుసు. తెలియదు అక్క నీకు? మనం ఎక్కడికి వెళ్తామని తెలియదా? తెలియకపోతే బహుశా ఇక్కడి నుంచి దయచేసి బయలుదేరటం మంచిదండి. ఎందుని బట్టి అంటే మనం నివసిస్తుంది బహుశా బయట వాళ్ళు ఉంటారు, అయ్యా చచ్చి నాకు తక్కువ ఇక్కడ ఎవరు చచ్చారయ్యా, బహుశా జీవించినంతకాలం జీవిస్తాం, ఈ లోకంలో జీవిస్తాం, తర్వాత చచ్చిపోయిన తర్వాత గాలిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఎవరు చూసొచ్చారండి అని అంటారు. కానీ ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా మన గమ్యం ఖచ్చితంగా మనకు తెలుసండి. అందును బట్టే మనం ఒక పాట పాడుకుంటాం. ఏం పాట తమ్ముడు? పరదేశులమో ప్రియులారామన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు.
అవునండి, ఈ చచ్చిపోయినప్పుడు పాడతారు, ఎందుకు పాడేవి అనిపిస్తుంది మీకు. ప్రభునందు ప్రియమైన వల్లరా, మనం ఈ దేశం వారం కాదు, మన పరదేశులము. మన రాజ్యం ఒకటి ఉంది, మన పరలోకం ఉన్నది. ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటాం. మన దేవుడు మన కోసం వస్తాడు. ఆ రాజ్యంలో మనం స్థానం సంపాదించుకుంటాం. బ్రతికినంత కాలం బ్రతుకుతాం. తర్వాత ఈ శరీరంతో ఈ మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇది మన పయనం, ఇది మన నిరీక్షణ, మన గమ్యస్థానం ఆల్రెడీ మనకు తెలుసు. లోకంలో అలాగా కాదండి. వారు నిరీక్షణ లేని వారిగా బ్రతుకుతారు. కనుకనే వారు ఈ లోకాన్ని ఉన్నతముగా ఎంచుకుంటారు, శ్రేష్టమైనగా ఎంచుకుంటారు, చాలా విలువైనదిగా ఎంచుకుంటారు. అందును బట్టి వారి జీవితాన్ని ధనం కోసమో, లేకపోతే మరొక ధనం కోసమో, ఇళ్ళ కోసమో, వాటి కోసమో, ఈ భూ సంబంధమైన వాటి కోసం, అశాశ్వతమైన వాటి కోసం బహుశా ఎంచుకుంటారండి. అందుకే గత రాత్రి సునీల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో సందర్భం వచ్చిందండి. మనం ఎప్పుడో పుట్టినరోజునప్పుడు లేకపోతే పెళ్ళప్పుడు మనం ఏం వేస్తామండి? నేను ఎప్పుడైనా పూలు వేస్తాం. కొంతమంది ఏం వేస్తారు? అక్షింతలు అంటారు. అక్షింతలు వేస్తారు. అక్షింత అంటే ఏంటండి? క్షేమగాని దాన్ని అక్షింత అంటారు. బియ్యములో బహుశా అది కలిపేసేసి, ఏది పసుపు కలిపేసి ఇట్లా వేస్తే అక్షింత అయిపోతుందా? కాదు, అది క్షయమైపోద్ది. బహుశా నువ్వు వేసినవి ఎవరో తొక్కుతారో, భూమి మీద పడిపోతాయి, అవి మొత్తం నాశనం అయిపోతాయి. ప్రభువు ప్రియమైన వల్ల ఇక్కడ ఈ క్షేమైపోయే జీవితం కోసం, అంత మాత్రమే కాదు, ఈ యొక్క అశాశ్వతమైన జీవితం కోసం తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు, వ్యయపరుచుకుంటారు. అయితే ఒక విశ్వాసిగా నీ గమ్యస్థానం నీకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళతావో నువ్వు తెలుసు, నువ్వు దేనికోసం పయనిస్తున్నావో నీకు తెలుసు, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావో, ఆ రాజ్యం ఏమిటో, ఆ రాజ్యంలో ఎలాగా ఉంటావో, అంత మాత్రం ఆ రాజ్యంలో ఏముంటుందో, ఆ రాజ్యంలో మనకేమొస్తుందో, ఆ రాజ్యంలో నువ్వు ఏం చేస్తామో ఇవన్నీ మనకు తెలుసు. తెలీదా? ఖచ్చితంగా తెలుసు అండి. తెలియకపోతే తెలుసుకోవాలి. బహుశా ఇవన్నీ తెలిసిన మనము మన యొక్క జీవితం దేనికోసం వ్యయపరుస్తున్నామన్నది చాలా చాలా ప్రాముఖ్యమండి. ఇక గెహాజీ ఎందుకని ఈ యొక్క విషయాలన్నీ చెప్పానంటే, ఎందుకు చెప్పానంటే నిత్యత్వాన్ని గురించినటువంటి ఆశ, నిత్యత్వాన్ని గురించిన విషయాలు అన్నీ చాలా చాలా బాగా తెలుసు గెహాజీకి అండి. కానీ ప్రభువే శాశ్వతమని తెలుసు, ఆ రాజ్యమే శాశ్వతమని తెలుసు, ఆ దేవుని కోసం బ్రతకాలని తెలుసు, ఈ లోకం అశాశ్వతమని తెలుసు. కానీ తాను నమ్మనటువంటి, నిరీక్షించినటువంటి ఒక విషయం కోసం ప్రాకులాడాడు, దానికోసం బ్రతుకుదాం అనుకున్నాడు. చివరకు తన గమ్యస్థానాన్ని మార్చుకున్నవాడిగా ఉన్నాడు. చివరకు కుష్టివ్యాధితోటి అక్కడి నుంచి వెళ్ళిపోయేడుగా ఉన్నాడు. తాత్కాలికమైన వాటి కోసం పరిగెత్తి భ్రష్టుడుగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. మంచిగా ప్రారంభించాడు కానీ తన ఆత్మీయ జీవితం యొక్క పెట్టుబడి, అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితం యొక్క పెట్టుబడి అంటే మీకు తెలుసండి. బహుశా మీ అందరూ బేరాలు చేస్తారు కనుక బాగా తెలుసు. ఒక గుట్ట మీద ఒక 200 ఖర్చు పెట్టామనుకోండి, 200కి 250 వస్తుందంటేనే మీరు ఖర్చు పెడతారు. 200 కూడా ఊరు కొండ్రయ్యా అని అన్నారు అనుకోండి, ఎవరైనా కొంటారా? మీ మూటలు వేసుకుంటారా? ఎవరు వేసుకోరు. చిన్న వేసుకుంటావా? 200 కొంటారనుకోండి, నేను 250 లేకపోతే 300 చెప్పడం మాత్రం 400 చెప్తాంలేండి. బహుశా చివరికి వచ్చేసరికి 250 కమ్మ అమ్ముతాం. 50 రూపాయల ఆదాయం ఉంటేనే. బహుశా ఈ యొక్క ఆత్మీయ జీవితం కూడా బహుశా మనకు లాభంగా ఉండేటట్టుగా మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, మన నిరీక్షణకు దగ్గర చేర్చేటట్లుగా ఈ యొక్క ఆత్మీయ యాత్ర ఉన్నప్పుడే బహుశా మన జీవితం లాభంగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ గెహాజీ, భక్తిపరుడైన గెహాజీ ఒక్కొక్క మెట్టు ఎలాగ దిగజారాడో కొన్ని విషయాలు, జస్ట్ 3 విషయాలు మీకు చూపించి నేను వాక్య సందేశాన్ని ముగిస్తానండి. బహుశా 1 గంట అయింది, చాలా త్వరగా ముగిస్తాను. చాలా మంది విశ్వాసులు ఎలాగా పతనమవుతున్నారంటే, బహుశా ఎప్పుడు పతనమవుతున్నారంటే, అంత ఏ విషయాల్లో పతనమవుతున్నారో ఈ యొక్క 5వ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు అండి. మన యొక్క ఇది మనందరికీ, ఇక్కడ కూర్చున్న మనందరికీ మరొక చెప్తున్నాను, అవసరమైనది. నేను బాగున్నాను, నేను ఆత్మీయ జీవితంలో సరిగా ఉన్నాను, నేను దేవుడి కోసం బలంగా సాగుతున్నాను అనుకుంటున్న నీకు, నాకు, మనందరికీ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక అని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దామండి. బహుశా 2వ రోజుల గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి అమ్మా. 19-20 వచ్చిన భాగాలు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 19-20 వచ్చిన భాగాలు. ఎలీషా
నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. సాగిపోయాను. లేకపోయిను కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకుందుననుకొని. ఎవరనుకున్నారు? గెహజీ అనుకున్నాడండి. అతని దగ్గర ఏదైనా తీసుకుందాము అని అనుకున్నాడు. గెహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు. అక్కడ ఏమాత్రము కుదవలేదు. అన్నిట్లో తృప్తి ఉన్నదండి. ఏది కావాలంటే అది తింటున్నాడు, ఏది కావాలంటే అది అనుభవిస్తున్నాడు, తన కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు. అయితే ఆ గెహజీ జీవితంలో అసంతృప్తి కలిగి ఉన్నాడు. తాను అనుభవిస్తుంది, తాను పొందుకుంది, తాను ఉన్న స్థితి తనకు నచ్చలేదు, అసంతృప్తి కలిగి ఉన్నాడు. కనుకనే అతని పతనానికి మొదటి కారణముగా అసంతృప్తి నిలిచిందండి. ఆత్మ సంబంధమైన జీవితం నుండి, భక్తి జీవితం నుండి, పరిశుద్ధుల సహవాసం నుండి ఒక వ్యక్తి ఎప్పుడైతే దిగజారి వెళ్తాడంటే ఈ లోకాన్ని ఎప్పుడైతే నువ్వు గొప్పగా ఎంచుకుంటావో, అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని నువ్వు ఎప్పుడైతే ఉన్నతంగా ఎంచుకుంటుంటావో, బహుశా అసంతృప్తిగా ఉంటావో, తప్పకుండా నీ ఆత్మీయ జీవితం పతనానికి దారి తీస్తుందండి. ప్రియమైన సోదరులారా, ఇక్కడ గెహజీ స్థానము కానీ, అంత మాత్రం దేవుడి దగ్గర నుంచి పొందుతున్న మేళ్ళు కానీ, దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి అభిషేకం కానీ, దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఉన్నతమైన కృప కానీ చాలా గొప్పవి. కానీ అవి అన్నీ ఆ గెహజీకి తృప్తిగా అనిపించలేదు. ప్రియమైన సోదరులారా, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా పతనం అవటానికి కారణం మొదటగా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మొదటగా అతనిలో అసంతృప్తి కలిగి ఉంటుందండి. అంత మాత్రమే కాదు, ఏం బ్రతుకు, దేవుని నమ్ముకున్నాం కానీ ఎప్పుడు రోగాలే, ఎప్పుడు అనారోగ్యమే, ఎప్పుడు నష్టాలే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు ఆవేదనకరమైన ఏమిటి అని చెప్పేసి తను కలిగి ఉన్న స్థితిని బట్టి ఆనందించకుండా, సంతృప్తి చెందకుండా అసంతృప్తి కలిగి ఉంటాడండి. తన యొక్క ఆత్మ సంబంధమైన సమృద్ధిని అర్థం చేసుకోలేడు. తన ఒరిజినల్ కండిషన్ని అర్థం చేసుకోడండి. ప్రియమైన సోదరులారా, తుదకు ఆత్మ సంబంధమైన మేలు ఇచ్చేటువంటి ఆ దేవాతి దేవుణ్ణి విడిచిపెట్టి దూరాన పారిపోయేవాడిగా ఉంటాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడమ్మా, ఎంతో కృప చూపాడు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఈ భారతదేశం మొత్తం మీద దోమలు కొట్టి చచ్చిపోయే వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల మంది ఉన్నారంట. బహుశా నీకు రోజుకి ఎన్ని దోమలు కొడుతున్నాయమ్మా? మా ఇంటికాడ చాలా దోమలు ఉంటాయి. మీ ఇంటికాడ బహుశా ఉండవచ్చు. బహుశా ఇలాగా దోమలు కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నీకు దోమ కుట్టినా కూడా ఆ దోమ ద్వారా నీకేం కావట్లేదంటే అది మేలు కాదా? అంత మాత్రమే కాదు, నీ తోటి వారు, నీ వయస్సు వారు, అంత మాత్రమే కాదు, నీకు సరిపోయినటువంటి వారు బహుశా అయ్యో అని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ అలాగా కాకుండా నేడు సజీవుడుగా నువ్వు ఉన్నావంటే, సజీవురావులుగా ఉన్నావంటే అది దేవుని చూపిన కృప కాదా? ఇంకా సంతృప్త. ఇదే కారణం అండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన మేలులు, దేవుడి దగ్గర నుంచేటువంటి ఆ ఆదరణ, దేవుడి సహవాసం, దేవుని మందిరం, ఈ నెమ్మది కొంతమందికి మేలుకరంగా అనిపించదు. ఏదో తెలియని అసంతృప్తితో ఉంటారు. దీన్ని అర్థం చేసుకోకుండా అసంతృప్తితో ఉండి వారు ఇక్కడి నుంచి వెడలిపోయేవాడిగా ఉంటారు. ప్రియమైన సోదరులారా, ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నువ్వు ఎప్పుడు లోకాన్ని ఎక్కువగా ఎంచుకుంటే అసంతృప్తి కలిగి ఉంటావు. లోకాన్ని ఘనంగా ఎంచుకుంటే అసంతృప్తి కలిగి ఉంటావు. లోకమే పరమావధిగా ఎంచుకుంటే అసంతృప్తి కలిగి ఉంటావు. ఎప్పుడైతే నేను ఈ లోకంలో జీవించి వచ్చినా ఏమి, ఈ లోకంలో ఉన్నానేమి లేకపోనేమి, బ్రతికినంతకాలం బ్రతుకుతాను, తర్వాత దేవుని దగ్గర వెళ్తాను అని ఎప్పుడు నువ్వు అనుకుంటావో తప్పకుండా నీ జీవితం దేవుడికి ఇష్టంగా మారుతున్నది. ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా అపవాది అవ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? ఈ పండు తింటే ఏం చెప్పాడు? మీరు దేవతల రూపం కలిగి ఉంటారన్నారండి. అంతకుముందు వారి రూపం ఏంది? దేవుని స్వరూపంలో ఉన్నారండి.
అంతకంటే దేవతల స్వరూపం గొప్పగా ఉంటుందని అనుకున్నారు. తను ఉన్నటువంటి స్వరూపాన్ని బట్టి వారు సంతోషించకుండా, ఆనందించకుండా, దాంతో సరిపెట్టుకోకుండా ఇంకా ఏదో కావాలని, బహుశా నేను తింటే ఇప్పుడున్నది కాకుండా మరెక్కువ వస్తుందని చెప్పేసేసి బహుశా ఏమయ్యారు, వాళ్ళు పండు తిన్నారు, పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో మాట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు అర్థం కానప్పుడు ఖచ్చితంగా వాటికి ఈ లోకంపై మనసు పుడుతుందండి. ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు వారి దగ్గర మొదటి నుంచి ఉన్నాడండి. బహుశా అంత మాత్రమే కాదు, ఆయనకు ప్రత్యేకమైన హోదా కూడా దేవుడు ఇచ్చాడండి. ట్రెజరర్గా ఇచ్చాడు. మంచి అయ్యా, వచ్చిన కానుకలన్నీ నీ దగ్గర దాచిపెట్టు అని చెప్పానండి. ఆయన చెప్పే ప్రతి ఒక్క ప్రసంగాన్ని వింటున్నాడు. అంత మాత్రమే, ప్రతి ఒక్క చోట ఖర్చు పెడుతున్నాడు. ఆయన చేసే గొప్ప కార్యాలు చూస్తున్నాడు. ఆయనకు వచ్చేటువంటి అభిమానాన్ని చూస్తున్నాడు. అత్యంత దగ్గరగా నడిచిన వాడిగా ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడండి, ఆ యొక్క ఆదరణ, ఆ సహవాసం, లేకపోతే ఆ యొక్క సాన్నిహిత్యం కంటే ఆయనకి ఏమి ఎక్కువైనాయి, 30 వెండి నాణ్యాలు ఎక్కువయ్యి 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు వారిని అమ్ముకున్నవాడిగా ఉన్నాడు. చాలామంది విశ్వాసులు ఈ ఆత్మీయమైన మేలులు బహుశా రుచి చూసి కూడా బహుశా ఇంకా జారిపోతున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు. తన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పతన దిశగా తీసుకుంటున్నాడు. యెహోవా ఉత్తముడని తెలుసుకోకుండా, అది మాత్రమే ఆత్మ సంబంధమైన మేలు భాగ్యమని ఎంచుకోకుండా లోకాన్ని ఎంచుకొని లోకం వైపు వెళుతున్నారు, లోకములో జారిపోతున్నారు. ప్రియమైన సోదరులారా, ప్రభువు నమ్ముకోవటం, రక్షించబడటం, విశ్వాసులుగా జీవించటం, మందిరానికి రావటం, ప్రభు మీద ఆధారపడటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యదానం చేయటం, సువార్త వినటం, దేవుని పని చేయటం, అది మాత్రం 3 గంటల ప్రార్థన రావటం, మన భాషలో చెప్పుకుంటే అది మా మంగళవారం ప్రార్థన రావటం, అది మాత్రం గురువారం ప్రార్థన రావటం, శనివారం విజ్ఞాపన చేయటం, ఈ ఆరాధన చేయటం, పాటలు పాడుకోవటం, ఇవన్నీ కొంతమందికి నచ్చటం లేదండి. ఏమంటే ఇదేనే కదా అని చెప్పేసి అంటున్నారు. దాన్ని అనుభూతి చెందటం లేదు కనుక, దాన్ని టేస్ట్ చేయటం లేదు కనుక, ప్రియమైన సోదరులారా, వారి ఆత్మ సంబంధమైన జీవితం పతనమవుతుంది. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, తాత్కాలమేట వాటి కోసం పరిగెడుతుంటే బహుశా నీ జీవితం ఆత్మీయంగా పతనమవుతుంది. ఒక మాట చూపిస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచ్చిన భాగాలు మనం ఎప్పుడు చదువుకునేదే. ఆ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టం కలిగి ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి, చదవండి. చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడండి, నాకు ఆకలి తెలుసు, అది మాకు సమృద్ధి తెలుసు, మంచిగా ఉండటం తెలుసు, అనారోగ్యంలో ఉండటం తెలుసు. కనుక అనగా నాకు దేవుడు ఏది ఇస్తే దాంట్లో సంతృప్తిగా ఉండటం తెలుసు. దేవుడు ఏది ఇచ్చినా కూడా సంతృప్తిగా నేను ఉంటాను అని అంటున్నాడండి. అందును బట్టే నీ ఏమంటున్నాడు, నేను ప్రతి విషయమునందు ఆనందిస్తా, సంతృప్తి కలిగి ఉంటాను అంటున్నాడు. ప్రేమైన సోదరులారా, దేవుడు ఏది ఇచ్చినా నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావా? కొన్నిసార్లు దేవుడు బాధలు ఇస్తాడేమో, కొన్నిసార్లు దేవుడిని టెస్ట్ చేయడానికి ఇబ్బందులు ఇస్తాడేమో, అంత మాత్రమే కాదు, దేవుడు శ్రమల కొలిమిగుండా నిన్ను నడిపిస్తాడేమో. దాన్ని కూడా నువ్వు సంతోషంగా అంగీకరించగలుగుతున్నావా? ఈ గెహాజీ ఈ దేవునిలో మనం కలిగి ఉన్న దాన్ని గొప్పగా ఎంచుకోలేదండి ఈ గెహాజీ. కనుకనే ఈ లోకముల వైపు పరిగెత్తిన వాడిగా ఉన్నాడు, లోకం కోసం అరులు చాచిన వాడిగా ఉన్నాడు. తనకేం కావాలో అది ఉంది, కానీ ఇంకా ఏదో కావాలి. తాము ఏమి పొందుకోవాలో అది పొందుకున్నాడు, ఇంకా ఏదో పొందుకోవాలి అని ఆశించి పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. అలసిపోయిన వాడు చివరికి పతన దిశగా ఉన్నవాడు. ప్రియమైన సోదరుడు, ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ఎప్పుడు ఘనంగా ఎంచుతావో దేవునికి ఎప్పుడు తక్కువగానే కనిపిస్తాడండి. ఎప్పుడైతే లోకాన్ని నువ్వు ఎప్పుడు తక్కువగా ఎంచుతావో దేవుడు ఘనంగా ఉంటాడు నీ జీవితంలో. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి,
సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. అందరూ బట్టి యెహోవా దేవుడు ధన్యులు ధన్యులు అని అంటున్నారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నువ్వు పొందిన రక్షణ ఎంత గొప్పది, నువ్వు పొందుకున్న కృప ఎంత గొప్పది. ఆయన కుమారులుగా ఉండే భాగ్యం, ఆయన కుమార్తెలుగా ఉండే భాగ్యం. అయ్యా, అంత మాత్రం నీకు బాధ వచ్చిందనుకోండి, లోకస్తులైతే మనుషు దగ్గరికి పరిగెడతారు. నువ్వు ఏమాత్రం మనుషు దగ్గర పరిగెడుతున్నావు, దేవుని పాస్తుంది, తండ్రి ప్రభా నాకు ఈ బాధ ప్రభా అని నువ్వు చెప్పుకునే గొప్ప యోగ్యత దేవునికి ఇస్తే, రక్షణ మించిన ధన్యత ఈ లోకంలో ఏది లేనప్పుడు దాంతో నువ్వు సంతృప్తి కలిగి ఉండకుండా, ఇచ్చిన వారితో నువ్వు సంబరపడకుండా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పొందుకోవాలి, ఇంకా ఏదో రావాలని చెప్పి ఎక్కడికెక్కడికో పరిగెత్తి అలిసిపోతావు. చివరకు ఈ గెహాజీ వలె పతనం అవుతావు. కనుక ఈ యొక్క ఆత్మీయ జీవితంలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి ఉన్నావా ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా? దేవుడిచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన అందరూ బట్టి మనం పాడుకుంటాం కదా, ఏం పాట? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అందరం పాడదాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, అంతా నా యేసుకే. ఎస్, క్రైస్తవులంట అబద్ధాలు ఆడరంట కానీ పాడతారంట. అంతకుముందు కూడా చెప్పాను, తమ్ముడు కూడా చెప్పాడు ఒకసారి, అబద్ధాలు ఆడరు కానీ పాడతారంట. ఇవి మనందరం పాడు, నేను కూడా పాడా. కష్టం వచ్చిందనుకో, అయ్యా ఏందయ్యా అని అంటామా, లేకపోతే చాలు ప్రభు కష్టం వచ్చిందని నేను అనుకుంటానా? అబద్ధాలు పాడతాం కొన్నిసార్లు. అంత మాత్రమే కాదు, ఇంకో పాట ఉందండి, బ్రతుకు నావ పగిలిన, అదేం పాట? బ్రతుకు నావ పలిగిన కడలి కన్నీరు పాలైపోయినా కూడా నీ ఉంటే నాకు చాలా యేసయ్య అంటామండి. కానీ ఆయన ఉంటాడు ఎప్పుడు, కానీ మన బాధలు మనయే, మన కష్టాలు మనయే. ప్రియమైన సోదరులు, అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి జీవించటం మనము నేర్చుకోవాలి. రెండవది, నేను త్వరగా ముగిస్తాను, అదే రాజుల గ్రంథం, ఆ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకున్నాం. అక్కడ ఒక చక్కని మాట ఉంది, ఆ మాటను కూడా మనం చూసుకున్నాం. 2వ రాజుల గ్రంథం చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 20వ వచన భాగం. ఏదైనాను తీసుకుందననుకొని, ఇక్కడ చూడండి, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రెండవది అతని నిర్ణయం అతని ఆత్మీయమైన స్థితిని దిగదార్చింది, పతనానికి గురి చేసింది. మొదటగా ఆయన యొక్క అసంతృప్తి ఆయన ఆత్మీయ జీవితాన్ని స్థిరపడి అంత దూరం చేసింది, పతనానికి గురి చేసింది. రెండవది అతని నిర్ణయం అనేది అతన్ని పతనానికి గురి చేసింది. హిస్ డెసిషన్. ప్రభు నిర్ణయం అనేది చాలా 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 మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రియమైన సోదరులారా, బస్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చూసింది గుర్తొస్తుంది. నేను బ్రైటన్ తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాను. ఎక్కడికంటే బాషిన్ దగ్గరికి వెళ్ళాను. సరే, వాడు ఏదో కావాలంటునేసరికి గేట్ వేసారు. గేట్ దగ్గర ఉన్నాము. గేట్ దగ్గర ఉన్న అటు నుంచి ట్రైన్ వస్తుంది, వందే భారత్ ఏదో వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుంది. ఒక పెద్ద పొడుగోట ఆయన, చాలా పెద్ద ఆయన, మా నాన్నలాగా ఉన్నాడు, అంత హైట్ ఉన్నాడు, పంచి కట్టుకొని ఆ ట్రైన్ వస్తుంది కదా, ఆ ట్రైన్ వెళ్ళే లోపు నేను అవతలకి వెళ్ళాలని చెప్పేసి అనుకొని పరిగెత్తుతున్నాడు. బహుశా అక్కడ పరిగెత్తిన తర్వాత ఒక్క క్షణం ఆగాడు. ఆగిన తర్వాత ట్రైన్ వస్తుంది, తర్వాత వెళ్దామని చెప్పి మళ్ళీ ఏమనుకున్నాడు, వెంటనే ఆ ట్రైన్ వెళ్ళేలోపు వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్ళాడండి. బహుశా ఆ పట్టాలు జస్ట్ అట్ట దాటబోయాడు, వెంటనే వచ్చి కొట్టిందండి. బహుశా మీరు నమ్ముతున్న మనిషి బ్రతికాడు, కానీ కాలు మొత్తం చిత్ర అయిపోయింది. బహుశా నేను బయట చూస్తే భయపడతారని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కాకుండా వెనక నుంచి తిరిగి వెళ్ళిపోయామండి. బహుశా ఆ క్షణంలో ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం, ఒక్క క్షణం ఆగితే పంపలు మునిగిపోయామని ఉన్నాయా? ఏమీ లేదండి. కానీ ఆ ఒక్క క్షణంలో నేను వెళ్ళిపోతాను కదా అని తీసుకున్న నిర్ణయం అతన్ని బహుశా పతనానికి గురి చేసిందండి. మనం అనుకుంటామండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం కొద్దిలో బస్ ఈ నిర్ణయం తీసుకుని ఏం కాదులని చెప్పి వెంటనే చేస్తాం. ప్రియమైన సోదరులారా,
ప్రతి ఒక్క దాని వెనక ఒక నిర్ణయం ఉంది. నువ్వు ఇక్కడ రావటం వెనక ఒక నిర్ణయం ఉంది. నీ బాధ వెనక ఒక నిర్ణయం ఉంది. నీ కష్టం వెనక ఒక నిర్ణయం ఉంది. నీ సంతోషం వెనక ఒక నిర్ణయం ఉంది. అంత మాత్రం నీ అవసరం వెనక ఒక నిర్ణయం ఉంది. నీ విజయం వెనక ఒక నిర్ణయం ఉంది. నీ లాభం వెనక ఒక నిర్ణయం ఉంది. ఇలాగ చూసుకుంటే ప్రతి ఒక్క దాని వెనక ఒక నిర్ణయం ఉంటుంది, ఒక తీర్మానం ఉంటుందండి. మన జీవితం అంతా నిర్ణయాలతో కూడినవిగా ఉంటాయండి. మన అనుభవం ప్రియమైన సోదరులారా, మన నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా ఉండాలండి. విశ్వాసిగా నీవు నేను మన ఆత్మ సంబంధమైన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు మన ఆత్మ సంబంధమైన జీవితానికి పతనం వైపు నడపకూడదండి. ఎప్పుడైతే అసంతృప్తి కలిగి మన జీవితంలో వస్తుందిలే అని చెప్పి వెంటనే నిర్ణయానికి వస్తామో, ఈ గెహజీ కూడా అదే చేశారండి. 20 పరిగెత్తుకుంటూ పోయాడంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని, ఎస్ నేను అక్కడ పోయి డబ్బులు తీసుకోవాలి, ఆయన దగ్గర వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఆలోచించి పరిగెత్తాడు గెహాజీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం తాను బ్రతికినంత కాలం కుష్టి వ్యాధిగ్రస్తుడుగా మిగిల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక మనం చదువుకున్నాం కదా 21వ అధ్యాయం, సర్వకాలం ఎంత భయంకరమైన మాట అండి. మనం తీసుకునే నిర్ణయం తాత్కాలికమైన ఫలితాలను కాదు ఇచ్చేది, శాశ్వతమైనటువంటి దీర్ఘకాలికమైన ఫలితాలను ఇస్తుందండి. కొన్నిసార్లు మన జీవితంలో అనుకుంటాం, ఏం కాదులే నిర్ణయం తీసుకుంటే ఆ కష్టం వచ్చి అయిపోతుంది అనుకుంటాం. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు తీసుకున్నటువంటి ఒక దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం నీకు దీర్ఘకాలములో పతనం వైపు నడిపిస్తుందని ఈ సభలో మనతో మాట్లాడుతూ, రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, అంత మా దేవుడి కోసం తీర్మానం తీసుకున్న తర్వాత, అంత మాత్రమే కాదు దేవుళ్ళో ఉంటానని నీట మునిగిన తర్వాత, చిన్నదే కదా, ఈ కొద్దిగే కదా, ఈ చిన్న మాటే కదా, ఈ చిన్న పనే కదా, లేదా ఈ చిన్న ఆలోచనే కదా అని చెప్పేసి నువ్వు దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే అది గొప్ప ఫలితాల్ని నీ జీవితానికి ఇస్తుందని ఈ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గెహజీ కూడా ఈ చిన్నదే కథను తీసుకున్నాడండి. చివరికి సర్వకాలము ఒక పతన స్థితికి దిగజారాడు. అందుకని దేవుడి వాక్యం తెలియజేస్తుంది, ఏది విత్తుతావో అదే కోస్తావు. ప్రియమైన సోదరులారా, మనం కూడా పరిగెత్తుతున్నాం, ఏదో చెయ్యాలి, ఏదో పొందుకోవాలి, ఏదో సాధించాలి, ఏదో లాభం సంపాదించుకోవాలి అని చెప్పి ఉంటాం. కొన్నిసార్లు ఆదివారం పోగొట్టుకుంటాం, ఏదో పొందుకోవాలనుకుంటాం. కొన్నిసార్లు మంగళవారం పోగొట్టుకుంటాం, బస్ ఇంటికాడ రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. ఇలాగ ప్రతి ఒక్క దాంట్లో నిర్ణయం తీసుకొని బహుశా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయం దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయం నీకు దీర్ఘకాలిక ఫలితాన్ని ఇస్తుంది కనుక జాగ్రత్త కలిగి నిర్ణయం తీసుకోవాలి. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా నువ్వు దేవుడిలో నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుడి పాసం ఉండి పెడుతున్నావా, బహుశా ఒక నిర్ణయం తీసుకో. అంత మాత్రమే కాదు, దేవుడి పాసం ఇస్తున్నావా, ఒక నిర్ణయంతో ఇయ్యి. అంత మాత్రం దేవుడి పాసంలో సేవ చేస్తున్నావా, ఒక పద్ధతితో చేయి. అంత మాత్రం ప్రార్థన చేస్తున్నావా, ఒక నిర్ణయంతో చేయి. ప్రియమైన సోదరుల, ఇలాగ చూసుకుంటే ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. దేనికోసం ఇక్కడ ఆ గెహజీ ఒక చక్కని మాట 5:20లో మా సోదరు చదివింది కదా, అతని యొద్ద ఏదైనా తీసుకుని అనగా పరిగెత్తి తీసుకోవాలనుకున్నాడు. కానీ ఏది తీసుకోవాలన్నది గెహజీకి తెలియదండి. ఏం నేను ఎక్కడికి ఏం తీసుకోవాలి అని చెప్పి ఏదో తెలియకుండా నేను ఏదైనా తీసుకున్నామని చెప్పి పరిగెత్తాడు. ఏదో ఒకటి, ఇంగ్లీష్ బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, నేను చూసాను, టేక్ సమ్ వాట్ ఆఫ్ హిమ్ అని అన్నాడు. అనగా ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నాడు అండి. ఈ మధ్యాహ్న కాలం వేళ నీకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సంఘాన్ని వదిలి, దేవుడి సన్నిధానాన్ని వదిలి, ప్రభువును వదిలి, సహవాసాన్ని వదిలి, వార క్రమాన్ని వదిలి, అది మాత్రమే కాదు 3 గంటల ప్రార్థన వదిలి ఏది సాధిస్తున్నావు, ఏది పొందుకోవాలనుకుంటున్నావు? ప్రియమైన సోదరులారా, ఏదో తెలియదు. క్లారిటీ లేకుండా నువ్వు దేవుడి కోసం ఒక ఎలాంటి నిర్ణయం అంటే ఒక డ్రాస్టింగ్ డెసిషన్ అనగా, డ్రాస్టింగ్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారు తమ్ముడు, ఒక సమూలమైనటువంటి ఏమాత్రం ఆలోచించకుండా వెనువెంటనే నిర్ణయం తీసుకుంటున్నావండి. చివరకు ఆత్మీయ జీవితంలో కృంగిపోయేవాడిగా ఉంటున్నావు. ఒక్కసారి మనం నిర్ణయం తీసుకుంటే, ప్రియమైన సోదరులారా,
అది నీకు మేలు చేసేదిగా ఉండ కానీ కీడు చేసేదిగా ఉండకూడదని ఈసల ప్రభు మనతో మాట. ఇందాక తమ్ముడు గుర్తు చేశాడు కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన. ఎందుకు చెడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నాం చూద్దాం. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన. ఇందాక తమ్ముడు గుర్తు చేశాడు ఏంటంటే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఎచ్చబడి మరగొల్పబడిన వాడి శోధించబడును. అనగా ప్రభునందు చాలాసార్లు మనం అనుకుంటాం, పడిపోవటానికి వాళ్ళు కారణమేమో, నిర్ణయాలు తీసుకోవటానికి వీళ్ళు కారణమేమో, నా భర్త కారణం, నా భార్య కారణం, అందుమాత్రం నా కుమారుల కారణం, బస్ నా పరిస్థితుల కారణం అని అనుకుంటామేమో, సమర్థించుకుంటాం, రాజీ పడతాం. కానీ ఇక్కడ దేవుడి వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, నీ స్వకీయ దురాశల వలన, నీ లోకములో నీ యొక్క హృదయంలో పుట్టేటువంటి ఆ దురాశల వలన నువ్వేం తీసుకుంటున్నావు? ఒక చెడు నిర్ణయం తీసుకుంటున్నావు. ఆ చెడు నిర్ణయం ఏం చేస్తుందండి? అక్కడ దురాశ చేత ఈడ్చబడి, అబ్బా ఎంత భయంకరమైన మాట చూడండి. దురాశ ఏం చేస్తుందంట? ఈడుస్తుందండి. ఈడుస్తుందంటే ఒక వ్యక్తి ఈడుస్తున్నాం అనుకోండి, ఈడుస్తున్నామంటే దాని అర్థం ఏంది? అయ్యా నేను రాను అని చెప్పేసి అంటున్నా కూడా చేపట్టుకుని గట్టిగా లాగుతూ ఉంటాడు చూడండి, అది ఈరవటం అంటే. పిల్లలు బడికి వెళ్తారు, ప్రతిరోజు వాడిని ఈరవటమే. వాడు బడికి వెళ్ళమంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి వాడు మొత్తం ట్యాప్ చూస్తాడు, వాళ్ళ అమ్మ మొత్తం చేసిందా గమ్ముకుంటాడు. ఎప్పుడైతే ఈ షర్ట్ ఇప్పేసి స్నానం చేయడానికి రెడీ అవుతాడో వెంటనే ఏమంటాడంటే నీ వెళ్ళని అంటాడండి. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? డ్రెస్ ఇడిచేసేసి చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి వాడిని చేస్తాడు. అలాగా వాడు పోనంటాడు, కానీ వాడు ఏం చేస్తాడు? మనం ఈడ్చుకుని. అలాగే దురాశ, నువ్వు తీసుకునే నిర్ణయం ప్రభుందు ప్రియమైన వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని కాకుండా నీ స్వతహాగా నువ్వు తీసుకుంటున్నావు. అది నేనేం చేస్తుంది? చివరకు ఈడ్చుకొని వెళ్తుంది. జస్ట్ నీ నిర్ణయం నిన్ను ఈడ్చుకొని పతనం వైపు తీసుకువెళ్తుందని ప్రియమైన సోదరులు నేను అనుకుంటామండి. నేను స్థిరంగా ఉండగలను, నేను బలంగా ఉండగలను, బస్ నాకు వాక్యం తెలుసు, అది మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు అంతా తెలుసు అనుకుంటూ దిగజారిపోతాం. దానికి కారణం పాపం అనేది, దురాశ అనేది నిన్ను ఈడ్చుకొని పోతుందండి. ఏదో సాధిద్దామని వెళ్తున్నావు ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి. దేవుడు లేకుండా, దేవుడు కానకుండా, ఆయన కృప లేకుండా, ఆయన సన్నిధి లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన అంగీకారం లేకుండా నువ్వేది సాధించటం అసాధ్యం అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, మన ఆత్మీయ జీవితం పతన వైపు ఉండకూడదంటే రెండవదిగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. గెహజీ కూడా నిర్ణయం తీసుకుని పరిగెత్తాడు. ఆ పరుగే తన పతనానికి లాక్కి వెళ్తుందని గ్రహించలేనటువంటి ఆత్మ సంబంధమైన పతన స్థితికి వెళ్ళాడు. మూడవది చూసుకున్నాం, అదే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 25వ వచన భాగం. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకు నీ సంతానం వారికి కలిగిని సర్వకాలము అంటే 16 ఏమంటున్నా? 16 కూడా చదవండి. 16 ఎలీషా, నేను ఎవరి సందు నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోలేను. బహుశా ఇక్కడ విషయాలన్నీ అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. ఎలీషా ఏమంటున్నాడు? అయ్యా నీ దగ్గర నుంచి నాకు ఏమొద్దు, నువ్వు బాగుపడ్డావా? బాగుపడు, బస్ నువ్వు క్షేమంగా ఉండు, సంతోషంగా ఉండు, నీ దగ్గర నుంచి నాకు ఏమొద్దు అని అన్నారండి. కానీ ఇక్కడ గెహజీ ఏం చెప్తున్నాడు? అయ్యా దైవజనుడు అడుగుతున్నాడు, అయ్యా బంధువు వచ్చారంట, డబ్బు కావాలంట, ఆ డబ్బు నాకు ఇయ్యయ్యా అని చెప్పేసి డబ్బు తెచ్చుకున్నాడండి. అంటే ఇక్కడ ఆ యొక్క నయమాను ఎవరిని అపార్థం చేసుకుంటారండి? గెహజీని అపార్థం చేసుకుంటాడా? ఎలీషాని అపార్థం చేసుకుంటాడు. ఎలీషా మొదట వద్దన్నాడు, మళ్ళీ తీసుకురమన్నా, ఇదేందయ్యా, ఇదేం క్రైస్తవయ్యా అని అంటారండి. నువ్వు పతనమైతే, లేకపోతే లోకానికి వెళితే, నువ్వు పాపము చేస్తూ ఉంటే, దేవుని విడిచి ప్రవర్తిస్తూ ఉంటే, ప్రబంధ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నువ్వు పతనమైతే నిన్ను అపార్థం చేసుకోరు, కానీ నువ్వు వస్తున్న సంఘాన్ని అపార్థం చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, నువ్వు నమ్ముకున్న ప్రభువుని అపార్థం చేసుకుంటారు, నువ్వు కలిగి ఉన్న సహవాసాన్ని అపార్థం చేసుకుంటారండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆదివారం మాత్రమే దేవుడి సన్నిధికి వస్తూ ఒక నామకార్థ క్రైస్తవుడుగా ఉంటూ దేవుడి సన్నిధి నేను ఉన్నాలే అనుకుంటూ దేవుని విడిచి తిరుగుతున్న నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ పాపాన్ని బట్టి ప్రియమైన సోదరులారా, ఇంత కఠినంగా చెప్తున్నాను అనుకోవద్దండి. ప్రియమైన సోదరు, దేవుడు నాకు భారం పెడుతున్నాడు, ప్రతిరోజు భారం పెడుతున్నాడండి. ఇంకా సంఘం ఇలాగా ఉంది, ఇంకా దిగజారిపోతుంది. అంత మాత్రమే ఇంకా సరిదిద్దబడాలంటే
55 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఈ సంఘం, అంత మాత్రమే కాదు 50 సంవత్సరాల ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ యెహోవా పాద సన్నిధిలో ఇంకా మనము దేవుని విడిచి తిరిగేవారిగా, మరిచి తిరిగేవారిగా, ఇంకా పాపానికి పరిగెత్తేవారిగా ఉంటే ప్రియమైన సోదరులారా, ఆ శాపం నా మీదకు రాకూడదంటే నేను చెప్పవాలి, గద్దించాలి. అందులో చెప్తున్నాను ప్రియమైన సోదరులారా, నువ్వు పతనావయ్యావంటే, లోకం వైపు తిరిగావంటే, దేవుని మరిచి విడిచి ప్రవర్తిస్తున్నావంటే బహుశా నీకేం కాదు, కానీ బహుశా నీవు లోకం ఏమనుకో, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు వెళ్తున్న సంఘం, నువ్వు వెళ్తున్న సహవాసాన్ని అపార్థం చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయండి. ప్రియమైన సోదరులారా, ప్రభువు నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, బైబిల్ పట్టుకున్నావు, అది మాత్రమే కాదు నేను కూడా దేవుని బిడ్డనని చెప్తున్నావు, అది మాత్రమే కాదు నేను కూడా దేవుని పాస్తంలో సభ్యునని చెప్తున్నావు, అది మాత్రం గొప్పగా సాక్ష్యం చెప్పావు. అయితే మళ్ళా తిరిగి ఆ పాపం వైపు, ఆ శాపం వైపు, ఇంకా లోకం వైపు వెళ్దామంటే నిన్ను చూచిన వారు బహుశా ప్రభుని ఏమనుకుంటారండి? నిన్న దాకా సాక్ష్యం చెప్పిందమ్మా, నిన్నేనమ్మా సాక్ష్యం చెప్పింది, ఈరోజు ఎలాగ మాట్లాడుతుందో చూడమ్మా, నిన్న దాకా బహుశా నిన్నే బాప్తిసం తీసుకుందమ్మా, ఈరోజు ఎలా ఏం చేసిందో చూడమ్మా అని ఎవరిని అంటారండి? నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి అంటావు. వాస్తవంగా ఇక్కడ ఎలీషాలో ఏ తప్పు లేదండి, అది మాత్రం సంఘంలో ఏ తప్పు లేదు, ప్రభుతో సమస్య లేదు, విశ్వాసంతో సమస్య లేదు. కానీ నీ చెడ్డ నిర్ణయం ద్వారా నువ్వు వచ్చే సంఘానికి కూడా చెడ్డ పేరు. ప్రియమైన సోదరులారా, ఏ పాపం వద్దు అనుకున్నావో, ఏదో దుర్మార్గత అనుకున్నావో, ఏది నిజం కాదు అనుకున్నావో, ఏది సత్యం కాదు అనుకున్నావో, ఏది వాస్తవం కాదు అనుకున్నావో దాని నుంచి తిరిగి మళ్ళీ దాని వైపు వెళ్తున్నావంటే, తిరిగి దాన్ని ఫాలో అవుతున్నావంటే, తిరిగి మళ్ళీ దాని ఎదుటికి వెళుతున్నావంటే, దాని ఎదుట గొంతులేస్తున్నావంటే ప్రియమైన సోదరులారా, నువ్వు దేవుని నిందిస్తున్నావు. దీని ద్వారా దేవుడు నామం అవమానపరచబడుతుందని దేవుడు వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అందుకే రోమాపత్రికలో చక్క మాట ఉంది. ఆ మాటను చూసుకుని రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగంలో ఒక చక్కని మాట. రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగం చూడండి తమ్ముడు. మిమ్మల్ని బట్టే కదా నీ దేవుని నామము అన్య జనుల మధ్యను దూషించబడుచున్నది మిమ్మల్ని బట్టే కదా. ప్రియమైన సోదరులారా, ఎందుకంటే 21వ వచనం కూడా, ఎదుటివారికి బోధించు నీవే బోధించుకునవా, దొంగిల వద్దని ప్రకటించుచు నీవు దొంగిలదవా అని అనేకమైన విషయాలు ఉన్నాయి. అనగా నువ్వు బోధించబడుతున్నావు, గద్దించబడుతున్నావు, తెలుసుకుంటున్నావు, అయినా కూడా నువ్వు అదే పాపంలో పడుతున్నావు అంటే నీ ద్వారా దేవుని నామానికి అవమానం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయం బహుశా నీ జీవితాన్ని, నీ ఆత్మ సంబంధ జీవితాన్ని పతనం వైపు తీసుకెళ్తుంది. నువ్వు కలిగి ఉన్న అసంతృప్తి దేవుడు ఇచ్చినా కూడా ఇంకా ఏదో కావాలి, ఏదో పొందు కావాలని చెప్పి నువ్వు ప్రాకులాడుతున్నావు చూసావా, అది నిన్ను పతన దిశగా తీసుకువెళ్తుంది. మూడవదిగా నువ్వు కలిగి ఉన్నటువంటి నువ్వు మహిమ తీసుకురావాల్సినటువంటి దేవుడి నామానికి వక్రీకరణ కలిగి ఉన్నావు చూసావు, అది నువ్వు చెడ్డ సాక్ష్యం కలిగి ఉన్నావు చూసావు, అది నీ పతనానికి దారి తీస్తుందండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేవాడుగా నువ్వు నేను ఉంటే ఈసారి నువ్వు ఒప్పుకున్నావు, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించు ప్రభా, అయ్యా ఇంతకాలం నేను నమ్ముకున్నాను, ఏది వ్యర్థం అనుకున్నానో, ఏది చెడు అనుకున్నానో, ఏది అసత్యం అనుకున్నానో, ఏది ఫాలో కాగలదు అనుకున్నాను, అదే మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నేను వెంబడించేదిగా నా జీవితం ఉంది ప్రభా అని చెప్పి రోషం కలిగిన ప్రభువు దగ్గర నువ్వు రోషం కలిగి జీవించాలండి. ప్రియమైన సోదరులారా, నేను ఎక్కడికి వెళ్ళి అక్కడ గెహాజీ, ఆ విషయాలను చూపించిన టైం లేదు కానీ నా సమయం అయిపోయింది. ప్రియమైన వాళ్ళ అక్కడ బహుశా గెహాజీని అడిగాడు, ఏదండి ఏమడిగాడు, ఎలీషా అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాను, నీ దగ్గర ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి అని అన్నాడండి. అక్కడ రాసి ఉన్నది. ప్రియమైన సోదరులారా, నువ్వు కూడా అనుకుంటావు, పాపం చేసి వస్తావు, మళ్ళీ దేవుని పాస్తానికి వస్తావు, దేవుడితో ప్రభా నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభా, నీ పాస్తంలో ఉన్నానయ్యా, అది మాత్రం ఇంకా పాపం చేసి వస్తావు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావు, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభా, ప్రార్థన చేస్తున్నాను, పాపం చేసి వస్తావు, ఇక్కడ వచ్చి పాడబడతావు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి నీ పాడబడుతున్నాను ప్రభా అంటావు, పాపం చేసి వస్తావు, దేవుడి పాస్తాలు ఇంకా ఎక్కువ ఇస్తావు, ప్రభా నీకు ఎంత ఇచ్చాను చూడయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదంటావు. కానీ దేవుడు అంటాడు, అక్కడ ఎలీషా ఏమన్నాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా, నేను వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా, నా ఆత్మ దుఃఖిస్తున్నట్టు నువ్వు గ్రహించలేదా అని చెప్పేసి అన్నట్లుగా
ప్రియమైన సోదరులారా, నువ్వు అనుకుంటున్నావేమో నేను వెళ్ళేది, నేను చూచేది, నేను చెందేది, నేను బ్రతికే బ్రతుకు ఎవరికి తెలియదు అనుకుంటావేమో. ప్రియమైన సోదరులారా, నిన్ను వెంబడిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రియ ప్రభు. ఆయన అందరిని పరిశీలిస్తున్నాడమ్మా, అందరిని పరిశోధిస్తున్నాడు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు కలిగి ఉన్న అసంతృప్తి, నువ్వు దేవుని నామానికి ఎలాగ అవమానంగా జీవిస్తున్నావో, జీవితం తప్పకుండా చూచే ఆయన ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, చూచాడు, విన్నాడు, తదుకు పతనానికి గురైపోయాడు. ప్రియమైన సోదరులారా, రోషంగా బ్రతుకు దేవుడి కోసం, రోషంగా జీవించు. ఇంకా ఎంతకాలం? ఆయన తప్పకుండా రాబోతున్నాడండి. ఆయన వచ్చే గడిలో అతి దగ్గరగా ఉన్నాయి, సూచనలు సమీపంగా ఉన్నాయి. నేడవ రేపు కడబోర శబ్దముతోటి, మృక్కడమైన వ్రండముతోనే రాబోతున్నాడు. ఆయన కడబోర శబ్దం నీకు ఇంకా వినబడలేదంటే నువ్వు విడవబడ్డావని లెక్కండి. ప్రియమైన సోదరులారా, బుద్ధి గల కన్యకల వలె ఒక మంచి నిర్ణయముతోటి, సంతృప్తి కలిగి విశ్వాసగా కొనసాగుదాం. ఒక మంచి నిర్ణయముతోటి దేవుడి కోసం సాగుదాం. దేవుడి నామానికి అవమానం తీసుకురాకుండా మహిమ తెచ్చే విధంగా మా బ్రతుకులు దిద్దుకున్నాం. దేవుని కృపలో వర్ధిల్లుదాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈసారి ప్రభు నీతో మాట్లాడున్నారు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, గెహజీ వలె ఒక మంచి ప్రారంభాన్ని నువ్వు ప్రారంభించావమ్మా. మంచిగా బాప్తిసం తీసుకున్నావు. దేవుడు కంటే గొప్ప దేవుడు లేడని చెప్పి ఒక మంచి నిర్ణయంతోటి ప్రభు పాసందుకు వచ్చావు. అయితే నేటి కాలంని ఒక్కసారి వెనక్కి తీసుకుంటుంది. మనం ఎక్కడ ఉన్నాం? మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నామా? నిన్ను చూసిన లోకం, నిన్ను చూసినటువంటి సమాజం, ఎస్ ఈ సన్ ఆఫ్ గాడ్, షీ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి నిన్ను గురించి అంటున్నాడా? ఎలాగా ఉంది మన బ్రతుకు, మన జీవితం? దేవుడి దగ్గరకు వచ్చి ఇంకా ఆయన నామానికి అవమానపాలుగా ఉన్నావా? అయ్యా నాకు అది లేదు, ఇది లేదు అని చెప్పి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి సంతోషించకుండా ఈ గెహజీ వలె ఇంకా దేనికోసమో ప్రాకులాడుతూ, ఇంకా దేవుడి కోసమో పరిగెత్తుతూ నీ బ్రతుకుని వ్యర్థం చేసుకుంటున్నావా? ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. అయ్యా, నేను ఆత్మీయ జీవితంలో పడిపోయానయ్యా, నా ఆత్మీయ జీవితం దిగజారిపోయింది ప్రభువా. నేను అన్ని బాగున్నాలే, నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నాను. కానీ ఒకసారి మాట్లాడావయ్యా. గెహజీ అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అన్నాడు. కానీ నీ సేవకుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళితే ఎక్కడికే వస్తానన్నాడు. నువ్వు మాతో ఉన్నావు. ఏ క్షణం నీకు కానకుండా మా జీవితం లేదు కదా నాయనా. ఏ నిమిషం నీవు లేకుండా మేము లేము కదా నాయనా. ప్రతి క్షణం మమ్మల్ని చూస్తున్న దేవుడివి. నీకు కానకుండా మేము ఏదో చేస్తున్నాం అనుకుని చేస్తున్నాం. అయ్యా, నేడు నాతో మాట్లాడావు. నా జీవితాన్ని దిద్దండి, నా బ్రతుకుని దిద్దండి, నా ఆత్మ సంబంధ జీవితాన్ని చక్క చేయండి నాయన. పతనమైపోయిన నా జీవితాన్ని, పడిపోయిన నా యొక్క ఆత్మ సంబంధ కోటలను లేపండి ప్రభువా. దుఃఖంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, వేదనతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అయిందయ్యా. ఇంకా నీకోసం స్థిరంగా లేను ప్రభువా. ఇంకా నీకోసం ఏది చేయలేకపోతున్నాను ప్రభువా. సాక్షిగా లేకుండా ఉన్నాను, ప్రార్థనాపరుడుగా లేకుండా ఉన్నాను అయ్యా. నీ వాక్యాన్ని గ్రహించే శక్తి నాలో లేకుండా ప్రభువా. కారణం నాలో ఉన్న సంతృప్తి, నాలో ఉన్నటువంటి చెడు నిర్ణయం, నాలో ఉన్నటువంటి వక్రీకరణ నా జీవితాన్ని, నా ఆత్మసం జీవితాన్ని దుభ్రం పాలు చేస్తుందని. గెహజీ వలె కుష్టి వ్యాధితోటి అక్కడి నుంచి వెడలిపోయినట్లుగా కాకుండా అయ్యా, నిన్ను అంటి పెట్టుకునే కృపను దయచేయండి. ఫలించిన కొమ్మల్లాగా నన్ను చేయండి నాయన అని ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్ఠ నామానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా చక్కని సూటైన మాటలు మాతో మాట్లాడారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఇది నా కోసమే నీవు మాట్లాడావని మేము గుర్తించి నన్ను గద్దించడానికి, నన్ను హెచ్చరించడానికి, నన్ను సరిచేయటానికి, నన్ను నీ దారిలోకి తెచ్చుకోవటానికి
నాతో మాట్లాడావని చెప్పి నమ్మి ఒక మంచి నిర్ణయంతో ఇక్కడికి నుంచి వెళ్ళే కృపను ఇక్కడ కూర్చున్న మా అందరికి దయచేయమని. మా ఆత్మ సంబంధమైన జీవితం పతనమైన స్థితి నేడు మాతో స్పష్టంగా మాట్లాడారు. పతనమయ్యే మా యొక్క కోట గోడలు, పతనమైపోయిన మా యొక్క బురుజులు తిరిగి కట్టించండి. నీకోసం సాగాలి, నీకోసం ప్రణమిల్లాలి, నీకోసం రగలాలి ప్రభా, నీకోసం ఆత్మ నడిపింపు కలిగి ముందుకు సాగాలయ్యా. అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ యొక్క నూరంతల ఆత్మను క్రమరించి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళే విధంగా మీ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చాలా మంచిది. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ప్రకటనలు ఆలకించండి. అనారోగ్యతున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సహోదరి శ్రీదేవక్క నిమిత్తం ప్రార్థించండి. మొన్న గురువారం రోజు ఆపరేషన్ జరిగింది. దేవుడు కొద్దిగా నెమ్మది ఇచ్చాడు. ఇంకా సంపూర్ణమైన నెమ్మది కోసం ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరొక ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కుమారుడు అలాగే మా మామయ్య గారు బాగా విచారపడుతున్నారు. కనుక అక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సోదరు శ్రీనన్ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. సంపూర్ణమైన స్వస్థత కలిగేటట్లుగా గత వారం నుంచి బాగా నీరసంగా ఉన్నట్లుగా శ్రీనన్నయ్య చెప్తున్నాడు. కనుక అన్నయ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా కొంతమంది అనారోగ్యతున్నారు, చుక్కక్క నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సంతానం కోసం కొంతమంది బిడ్డలు ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు, విచారిస్తున్నారు, అంగలారుస్తున్నారు. దేవుడు ఎప్పుడు మేలు చేస్తారని చెప్పేసి వారితో మాట్లాడితే కన్నీరే అన్నపానంగా ఉందండి వారికి. సో దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొంతమంది గర్భంతో ఉన్నారు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. నూతనంగా గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, వారి కోసం కూడా ప్రార్థించండి. ప్రత్యేకంగా సుశీలక్కయ్య స్లాబ్ వేసుకుంటుంది అని చెప్పేసి ప్రార్థించమని కోరుతున్నారు. కనుక తప్పకుండా ప్రార్థన చేద్దాం. అలాగే సోదరుడు గోపి గారు ఒక చిన్న కానుక పంపించి ప్రార్థించమని కోరుతున్నారు. కనుక గోపి గారి నిమిత్తం, వారి యొక్క కుటుంబ నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం, వారి వ్యాపార నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వారి త్వరలో ఇట పంపించకుండా వారి వచ్చి దేవుని పాసందులో ఒక గంటైనా కూర్చొని వెళ్ళాలి. ఆమెన్, ఆమెన్. సో అలాగా దేవుడు వారి కృప చూపులాగిన వారి కోసం ప్రార్థించండి. అది మాత్రమే కాదు, చాలా దినాల తర్వాత ఈశ్వరక్కయ్య కూడా మనతో కలిసి దేవుని సహవాసం కలిగి అక్కడ 2 నెలలు అవుతుందా అక్కయ్య కోసం కూడా ప్రార్థించండి. మీరు లేకపోయినా మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం, ఎందుకంటే మీ పేపర్ ఇక్కడ ఉంది. సో తప్పకుండా ప్రార్థన చేస్తాం. జయబాబు ఉన్నాడక్క అన్నప్రాసం. జయబాబుకి మహేంద్రబాబు అలాగే సోదరి బుజ్జక్కని ప్రేమించి, జ్యోతక్కని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని కుమారుడు జాయ్కు వచ్చే నెలలో వారు అన్నప్రాసన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి కోసం ప్రార్థించమని కోరారు, వారి కోసం కూడా ప్రార్థించేద్దాం. అంత మాత్రమే కాదు, మరొక చిన్న విషయం. అంతమందుకు నేను చెప్పాను కదా, మక్కయ్య వాళ్ళు అంటే సంపన్నతను సత్యవేద మక్కయ్య వాళ్ళు ఒక పొలం విషయమై చాలా విచారపడుతున్నారు. చాలా చాలా కంజెస్టెడ్గా ఉంది. గత వారం అక్కయ్య కూడా బ్లెస్సీ కూడా చెప్పింది. గురువారం రోజు మీరందరూ రాలేదు కనుక మరొక మాట చెప్తున్నాను. ఆ యొక్క పొలం అమ్ముకోవటానికి దేవుడు కృప చూపాడు. అందరు కొందనాలు ప్రార్థన చేసి మీ అందరికి కొందనాలు చెప్పన్నది. అంత మాత్రమే కాదు, వారికి ఉన్న ఇల్లు కొద్దిగా చిన్నగా ఉంది, నేరగా ఉంది. ఆ యొక్క గృహం పడవేసేసి ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలని వారు ఏర్పాట్లో ఉన్నారు. కనుక ఆ గృహం విషయం ప్రార్థించమని సత్యదానికి ప్రత్యేకంగా మన సంఘాన్ని కోరుతుంది. అందుమాత్రం ఒక రోజు వచ్చి సాక్ష్యం కూడా చెప్తానన్నది. చాలా ఎక్కువ ఆస్తి వాళ్ళకి చెందాల్సింది మరొకరు తీసుకుంటామని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారండి. వీరికి సంబంధం లేదు. వీరి స్థలాన్ని వీరికి రావాల్సిన 1.5 ఎకరా, అప్రాక్సిమేట్ 1.5 ఎకరా అంటే ఒక 90 లక్షలు ఉంటుంది, అప్రాక్సిమేట్ ₹1 కోటి ఉంటుంది.
ఆ ఆస్తిని వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళు రాపించుకున్నారు. రాపించుకొని వాళ్ళు రిజిస్టర్ మొత్తం చేసుకుంటే మాదైనా పోతే మీది కాదు మాది అంటున్నారు. ఇదేంద్ర నాయన అని చెప్పేసి దాని విషయం 2 సంవత్సరాలు వాళ్ళు పోరాడారు. ఆ తర్వాత వేరే వాళ్ళు కాకుండా మళ్ళీ వాళ్ళ అత్తమ్మలే, మీరు ఇప్పుడు పుట్టినోళ్ళు మా అన్నోళ్ళది మాది మీ తాతలు మాకు ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు, మేము ఆడపిల్లలు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. ఇట్లాగా చాలా ఇబ్బంది కలిగి ఉన్నారు. దేవుడు ఎంత మేలు చేస్తారో తెలుసు. అసలు దేవుడు ఎంత మేలు చేస్తాడంటే వాళ్ళ అత్త ఒక 2 సంవత్సరాలు పోరాడింది, మాది కూడా ఉంది అని చెప్పేసి. కాదమ్మా, మీకు పెళ్ళిళ్ళు చేసి మీ కట్నాలు ఇచ్చి మీకు పంపించారు కదా, మీదేముంది, ఇంకా మీకు లేదు కదా, మా నాన్నోళ్ళు మాకు ఇచ్చారు కానీ ఇది మా ఆస్తే అని చెప్పేసి అన్నారు. కావాల్సి మీకు ఎంత కొంత ఇస్తామని చెప్పి అన్నారు. ఇది మొత్తం మాకు సెరవు సగం కావాలి అని చెప్పి వాళ్ళతో తగాది పెట్టి చాలా పోరాటం జరిగింది. చివరికి వచ్చేసరికి సరే వీళ్ళు ఏమన్నారు, సరేనమ్మా మీ బాధ మేము పడలేము, మీకు ఒక 20% 30% ఇస్తాం అని చెప్పన్నారు. అంటే 100కి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తాం. వాళ్ళు 7 అన్నదమ్ములు ఉన్నారు. సో అదంతా ఒక 10 కోట్ల ఆస్తి. సో ఆ ఆస్తిలో మీకు 30% ఇస్తాము అని చెప్పేసి అని ఈ లెట్ట కొట్ట చేసుకొని సరే ఒప్పుకొని మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు ఒకళ్ళకి అమ్మేశారు, మొత్తం చేశారు, అయిపోయింది. ఆ డబ్బులు వచ్చే సమయానికి ఏమైందంటే వాళ్ళకున్న డాక్యుమెంట్లు అనేవి ఫేక్ అని తెలిపోయినాయి. డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళకున్న డాక్యుమెంట్స్ అంటే మాకు కూడా ఉంది ఆస్తి అని చెప్పేసి మాకు రాశారని చెప్పి అంటున్నారు కదా, అవన్నీ ఫేక్ అని చెప్పి తెలియదండి. అప్పుడు 2 సంవత్సరాలు పోరాడాడు, ఒక అన్యాయంగా పోరాడాడు. ఒకసారి ఆ డాక్యుమెంట్ ఫేక్ అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చేసింది. సో మేము 100కు 30 రూపాయలు ఇస్తామన్నాక 30 రూపాయలకు కూడా వాళ్ళు చెందకుండా పోయింది. సో దేవుడి కార్యాలు అద్భుతంగా ఉంటాయి కనుక వాళ్ళ అక్కయ్య ఏడ్చింది. కొన్నిసార్లు ఏడ్చి ఫోన్ చేసేది, బాబు ఉన్నట్టయితే ఎట్లా ఏడ్చేది అని చెప్పి ప్రతి ఒక్కటి నాకు చెప్పుకొని ఏడ్చేది. సో ఏంటి సేవ, మేము దేవుని సేవ చేస్తున్నాం, ఏదో ఈ పొలం అమ్ముకుంటే ఇల్లు కట్టుకొని పిల్లల్ని సెటిల్ చేసుకొని జాగ్రత్తగా ఉండి దేవుని సేవలో ముందుకు కొనసాగదాం అని చెప్పేసి అనుకుంటుంటే ఇట్లా ఏంటి అని చెప్పేసి వాళ్ళు చాలా విచారించారు. నేను పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా లోపలికి బయటకు నిలబెట్టడానికి నాకు సిగ్గుగా ఉంది అని చెప్పేసి అక్కడ చాలా విచారించిందండి. దేవుని మహాకృపను బట్టి అది మొత్తం సమస్యపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చక్కని అమౌంట్ వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇంటి కోసం ప్రార్థన చేయమని కోరారు కనుక ఆ సాక్షి మొత్తం అక్కయ్య వచ్చి చెప్తానన్నది కనుక అక్కయ్య కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మేబీ ఈ యొక్క నెలలో మేమందరం పోయి అక్కడ ఆ యొక్క పునాది కార్యక్రమం కూడా వేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కనుక ఆ యొక్క విషయం ప్రార్థించమని అక్కయ్య కోరారు కనుక విషయమే ప్రార్థించేద్దాం. అంత మాత్రమే కాకుండా ఇంకా తాళ్ళపాలెం పరిచర్యతో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా ఆ యొక్క నూతనమైన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లుగా ఆ యొక్క పరిచర్యతో ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన అవసరం ఏమిటో తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. కదా చాలా దినాల తర్వాత కుమారోదన కూడా వచ్చారు. వందనాలు వదనమ్మ. ఇంకా మీరు దయచేసి ఎవరు గురువారం రోజు ఎవరు పోగొట్టుకోవద్దు దయచేసి. అది మాత్రమే కాకుండా మనం చెప్పినట్టుగా కుర్చీల కోసము సోదరి గౌరవమోదన గారు 400 రూపాయలు ఇచ్చారు. కుర్చీల విషయం ప్రతి వారం ఆన్లైన్లో చెబుతూ బాగుంటుంది ఆపేస్తున్నాం.
రండి ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా చక్కని ఆరాధనలో మమ్మల్ని నడిపించారు. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. మేము అసంతృప్తి కలిగి అయ్యా ఉండకుండా సంతృప్తితోటి నీకు సాగే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచమని, గెహాజీ వలె పతనమయ్యేవారుగా కాకుండా అయ్యా నీకోసం సాగే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. అంతకు ముందుగా తమను నిలబెట్టుకుని చాలా చక్కని వాక్యాన్ని మాట్లాడారు ప్రభా. మాలో ఉన్నటువంటి అవిధేయతను తీసుకేసుకున్నప్పుడే మా ఆరాధన నీకు ఇష్టంగా ఉంటుందని గత వారం ఒక వాక్యం ద్వారా మాట్లాడారు. అదే వాక్యం నుంచి మరొక విషయం ద్వారా మరొక వారం కూడా మాట్లాడారు. నీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి లోపాలు లేకుండా నిన్ను ఆరాధించేటువంటి చక్కని ఆరాధికులుగా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. ఆదివారం ఉదయకాల వేళ నీ పాద సన్నిధికి ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన దీవించండి ప్రభా. ఏ అక్కరతోటి, ఏ అవసరంతోటి, ఏ కొదువుతోటి నీ పాద సన్నిధిలో చేరారు అయ్యా ప్రత్యేకంగా దీవించండి ప్రభా. ప్రత్యేకంగా బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా వారి కొదువులు తీసివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నిండైన దీవులు వారి మీద కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు ఏ స్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అయ్యా ఒకసారి దర్శించండి, అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అంత మాత్రమే కాకుండా నూతన గృహాలు ఏర్పాటు చేసుకున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. స్లాబులు వేసుకున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇంటి దగ్గర ఉండి ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే ప్రభువు అని నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేక దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ పరలోక గౌళ్ళు విప్పి అయ్యా సమృద్ధి నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధానంలో ఒక చక్కని వస్తువు తీసుకురావడానికి మాకు ఒక చక్కని అయ్యా ఏర్పాటును దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాతత్వం కలిగి నా యొక్క ధనం నీ పాదస్థంలో వెచ్చించే విధంగా నీ కృపను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా హస్తాలతున్నాయి, మీరే నింపమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని, దయచూపమని, కరుణించమని, కాపాడమని నీ సన్నిధి తోడు ఈ వారమంతా మాకు దయచేయమని. ఈ వారములో మా ప్రయాణాల్లో అంత మాత్రమే కాకుండా మా యొక్క వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో, మా యొక్క సమస్తములు మీరు తోడుగా ఉండి మీరు కృప చూపమని సమస్తాన్ని అప్పగిస్తుండగా నీ సన్నిధి తోడు మా గృహాలకు తోడుగా ఉంచమని, నీ అగ్ని ప్రాకారాలు మా గృహాల చుట్టూ ఉంచమని, మా సమస్తాన్ని కాచి భద్రపరచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును చేరవచ్చును మనందరికీ ప్రత్యేకంగా తోడయుండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరూ వందనాలమ్మా. ఒకసారి నవ్వుతూ చెప్పండి. మళ్ళీ మీరు నవ్వుతూ చెప్పకపోతే మీరు నా మీద సీరియస్గా ఉంటారు అనుకుంటారు. మీ అందరూ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పక్కవారు వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొడుకు ముగించబడింది, సెలవు తీసుకున్నాం.